అపవాది ప్రవేశించటానికి కారణం, ఈ అననీయ సఫీరా ఏం చేసినారంటే అబద్ధం ఆడినారు, మోసం చేసినారు. ఇది చాలా భయంకరమైన అనుభవం క్రైస్తవ జీవితంలో. లోకస్తులు అబద్ధాలు ఆడతారు, లోకస్తులు మోసం చేస్తారు. కానీ దేవుని బిడ్డలమైన మనము అబద్ధం ఆడొద్దు, మోసం చెయ్యొద్దు. అపవాది ఉచ్చులో ఒక ఉచ్చు ఏంటిదంటే అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఈ అబద్ధాలకి మనం అలవాటు పడ్డాము అంటే ఈ అబద్ధాలు కుటుంబాలని, పట్టణాలని, పార్టీలని, అన్నిటినీ కూడా సంఘాలని విచ్ఛిన్నం చేసేస్తుంది. ఎందుకంటే అది భూ సంబంధమైనది, దయ్యానికి సంబంధించిన జ్ఞానం. అనేక కుటుంబాలు విడిపోవటానికి కారణం అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఎప్పుడైతే అబద్ధం చెప్పగానే ఇమీడియట్ గా రిజల్ట్ ఏంటిది అంటే అక్కడ వివాదము స్టార్ట్ అయిపోయి వారి మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోవటం జరుగుతుంది. అబద్ధము భయంకరంగా కుటుంబాలని, దేశాలని, రాష్ట్రాలని చిచ్చుపెట్టే భయంకరమైన ప్రభావం. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, మరీ ముఖ్యంగా దయ్యాల జ్ఞానం. అది దయ్యం యొక్క ప్రయోగం. ఇక్కడ చూడండి, చిన్న అబద్ధం ఆడినారు అననీయ సఫీరా, కంప్లీట్ గా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. చిన్న అబద్ధం ఎంత పెద్ద డిజాస్టర్ ఆ ఫ్యామిలీలో తీసుకొని వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ అంటారు. ఈ అననీయ సఫీరా ఎవరు? అన్యులు కాదు వీరు. కొర్నేలి లాగా పేతురికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి అననీయ సఫీరా గృహంలో నుంచి స్వార్థ ప్రకటించబడ్డది. అట్లాంటి కుటుంబం అబద్ధాలు ఆడినారు. సడన్ డిజాస్టర్ కి వారు ఆ పతనం అయిపోయినారు.